నమస్కారం. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన రహస్యమైన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి అణువు ఒక రహస్యాన్ని దాచి ఉంచుతుంది. అయితే ఈ ఆలయంలో అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సాధారణంగా ఏ శివాలయానికైనా వెళ్తే నంది శివలింగానికి నేరుగా ఎదురుగా ఉంటుంది. కాని చిదంబరంలో మాత్రం నంది కొంచెం పక్కకు తప్పుకొని ఉంటుంది. సాక్షాత్తూ ఆ పరమశివుడే తన భక్తుడి కోసం నందిని పక్కకు జరగమని ఆదేశించాడని మీకు తెలుసా? ఆ భక్తుడెవరు? అసలేం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో నందనార్ అనే మహాభక్తుడి హృదయాన్ని కదిలించే గాథను తెలుసుకుందాం. నందనార్ ఎవరు? చాలా ఏళ్ల క్రితం తమిళనాడులోని ఆదనూర్ అనే గ్రామంలో నందనార్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయన పుట్టుకతో తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల ఆయనకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. కాని ఆయన హృదయం నిండా కేవలం ఆ నటరాజస్వామి ధ్యానమే ఉండేది. పొలంలో పనిచేస్తున్నా, దారిలో నడుస్తున్నా ఓం నమఃశివాయ అనే మంత్రమే ఆయన శ్వాస. చిదంబరంలోని నటరాజస్వామిని ఒక్కసారైనా కళ్లారా చూడాలని ఆయన గాఢమైన కోరిక. ప్రతిరోజూ రేపు వెళతాను అని అనుకునేవారు. అందుకే ఆయనను తిరునాళై పొవ్వార్ అంటే రేపు వెళ్లేవారు అని కూడా పిలుస్తారు. చివరికి ఒకరోజు నందనార్ చిదంబరం చేరుకున్నారు. ఆలయ గోపురాన్ని చూడగానే ఆయన కళ్లలో ఆనందబాష్పాలు చిందాయి. కాని లోపలికి వెళ్లే అధికారం ఆయనకు లేదు. ఆలయం బయట నిలబడి గర్భగుడిలో ఉన్న తన ఇష్టదైవాన్ని చూడాలని ప్రయత్నించారు. కాని సరిగ్గా గర్భగుడికి ఎదురుగా ఉన్న భారీ నంది విగ్రహం ఆయనకు అడ్డుగా ఉంది. ఎంత ప్రయత్నించినా, ఏ కోణం నుండి చూసినా స్వామి దర్శనం కావడం లేదు. స్వామీ, నేనేదో పాపం చేశాను కాబట్టే నాకు నీ దర్శనం కలగడం లేదు. కనీసం నీ వాహనమైన నందినైనా పక్కకు జరగమని చెప్పవా అంటూ కన్నీళ్లతో ప్రార్థించడం మొదలుపెట్టారు. నిష్కల్మషమైన ఆ భక్తికి కైలాసనాథుడు కరిగిపోయాడు. తన భక్తుడి ఆవేదనను చూడలేకపోయాడు. పురాణాల ప్రకారం శివుడు నందితో, నా భక్తుడు నందనార్ నన్ను చూడాలనుకుంటున్నాడు. అతనికి అడ్డు ఉండకు, కొంచెం పక్కకు తప్పుకో అని ఆదేశించాడు. స్వామి ఆజ్ఞను తలదాల్చిన నంది వెంటనే పక్కకు జరిగింది. నందనార్ కళ్లముందు సాక్షాత్తూ పరమశివుడు ఆనందతాండవం చేస్తూ కనిపించాడు. ఆ క్షణం నందనార్ పొందిన పరమానందం వర్ణనాతీతం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ చిదంబరంలో నంది కొంచెం పక్కకు జరిగి ఉండటాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు.